తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇప్పటివరకు ఏ హీరోకి లేనటువంటి ఒక స్టార్డమ్ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చెయ్యబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇక మీదట చెయ్యబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో చేసిన రాజాసాబ్ సినిమా రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కథనాలైతే వెలువడుతున్నాయి. అయితే రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయినప్పటికీ అందులో 100 కోట్లు ప్రభాస్ తీసుకోవడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ మంచి విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఇప్పటికే సలార్, కల్కి 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లను సాధించిన ఆయన ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక తాను అనుకున్నట్లుగానే ఈ సినిమాతో సక్సెస్ని సాధిస్తాడా లేదా అనేదే తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధిస్తే మారుతి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్గా మారిపోతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తాను అనుకున్నట్లుగానే ఈ సినిమా అతనికి ఎలాంటి సక్సెస్ని కట్టబెడుతుంది, తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.